హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను ఫ్రైడే రోజు ధరని అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు హయ్యర్ వాల్యూ సిపిఆర్ ఫామ్ కావడం జరిగింది. సో మన వ్యూ బుల్లిష్, ప్రైజెస్ అనేది కూడా సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. కాబట్టి మన వ్యూ ఇంకా కన్ఫర్మేషన్గా బుల్లిష్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రైజెస్ అనేవి ఇక్కడ మన స్ట్రాటజీలో డిస్కషన్ చేస్తున్నట్టు ప్రైజెస్ అనేవి సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ దగ్గరికి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ద ఫస్ట్ క్యాండిల్ సిపిఆర్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో మనం ఎలాగో 15 మినిట్స్ వరకు ట్రేడ్ తీసుకోము కాబట్టి ఇక్కడి వరకు వచ్చేసింది. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అది అప్పటికి ప్రీవియస్ డే హై పైన ఉంటుంది. R1కి మధ్యలో ఉంటుంది. ప్రీవియస్ డే హైకును R1కి మధ్యలో ఉన్నప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. సో R1 బ్రేక్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే. R1 బ్రేక్ చేసిన తర్వాత ట్రేడ్ తీసుకుంటే సో ఇక్కడ ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. అన్ఫార్చునేట్లీ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. అకార్డింగ్ టు మనం డిస్కషన్ చేసిన స్ట్రాటజీస్ ప్రకారం ప్రీవియస్ డే హైను R1 రెండు బ్రేక్అవుట్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం మాత్రమే ఉంటుంది. అలాంటి సందర్భంలో ట్రేడ్ తీసుకుంటే మనకు స్టాప్ లాస్ హిట్ అయింది. ఇలా స్టాప్ లాస్ నాకు కూడా ఒక 5-6 అంటే ఈ మధ్యకాలంలో ఒక 5-6 టైమ్స్ అయితే హిట్ కావడం జరిగింది. సో నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటిదంటే ఇలా ట్రేడ్ అంటే ఎప్పుడైతే R1ను ప్రీవియస్ డే హై అండ్ సిపిఆర్ ఈక్వి డిస్టెన్స్లో ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ ఈక్వి డిస్టెన్స్లో ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. నో ట్రేడ్. ఎందుకంటే చూడండి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. సో ఇక్కడ ఏమన్నా మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ వస్తుందేమో అని ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. సో ఇలా వైడ్ సిపిఆర్ ఉండి ఈ మూడు వైడనింగ్గా ఉన్నప్పుడు అది సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి సైడ్ వేసే జరుగుతున్నది కదా, ఇలా ఈ సైడ్ వేస్లో మూవ్ కావడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవాలనుకున్నప్పుడు అంటే నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే సో ప్రైజెస్ అనేవి R1 బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. R1 బ్రేక్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోవాలి. R1 బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఇలా ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ముందుకెళ్ళింది అనుకోండి, ఇలా ముందుకెళ్తే ఎప్పుడైనా R1కు పుల్ బ్యాక్ వస్తే ట్రేడ్ తీసుకోవడానికి మనకు అవకాశం లభిస్తుంది. ఇలాంటి సందర్భంలో ట్రేడ్ తీసుకుంటే మనకు ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇలా ఓన్లీ సింగిల్ క్యాండిల్ తోటి బ్రేక్అవుట్ అయినప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. స్టాప్ లాస్ హిట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. నాకైతే అలా జరిగింది. సో ఈ సందర్భంలో ఈ స్ట్రాటజీ అంటే వర్కౌట్ అయితే కాలేదు. సో స్టాప్ లాస్ హిట్ కావడం జరిగింది. ఎనీహౌ ఒకసారి కెమెరా ఇండికేటర్ యూజ్ చేద్దాం. ఒకవేళ ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఇలాంటి ట్రేడ్స్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ R1 బ్రేక్ చేసుకుంటూ ప్రైస్ మూవ్ కానియాలి. మూవ్ అయిన తర్వాత కాసేపటి తర్వాత పుల్ బ్యాక్ వస్తుంది. ఎక్కడికి పుల్ బ్యాక్ వస్తుంది? R1 దగ్గరికి పుల్ బ్యాక్ వస్తుంది. R1 దగ్గరికి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ చేసుకుంటే మన యొక్క టార్గెట్ ఇది అవుతుంది. సో ఏదైతే ఎక్కడి నుంచి అయితే రివర్స్ వచ్చిందో అక్కడికి మన యొక్క టార్గెట్ అవుతుంది. మీ యొక్క స్టాప్ లాస్ ఇంత ఉంటుంది, ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. కాబట్టి సో 1:2 అనేది టార్గెట్ అయితే ఉంటుంది. ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. అలాగే నిన్న కొంచెం ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు ఆబ్వియస్గా ఎక్కడి వరకు వెళ్తుందో ఎవరికి తెలియదు కాబట్టి కొంచెం భయం అయితే ఫియర్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్గా వెనుక రావడం జరిగింది. కెమెరా ఇండికేటర్ని యూజ్ చేసినప్పుడు మనకు ప్రైజెస్ అనేది H3 అండ్ L3కి మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3కి మధ్యలో ఓపెన్ అయినప్పుడు మన వ్యూ ఏముంటుంది? ప్రైజెస్ అనేవి ఎటో సైడ్ పుల్ బ్యాక్ రావాలి. సో ఇది H3 సైడ్ పుల్ బ్యాక్ రావడం జరిగింది. ఇక్కడ పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో ఇక్కడ మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో ఇది మన యొక్క రివార్డ్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ ఇక్కడ కూడా స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. కానీ రెండోసారి ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో ఇది మన రివార్డ్ అనేది ఇది. కాబట్టి ఇది మోర్ దెన్ 1:1.5 అయితే ఉండడం జరిగింది. సో ఫస్ట్ ట్రేడ్లో అకార్డింగ్ టు కెమెరా ఇండికేటర్ ప్రకారం ఫస్ట్ ట్రేడ్ అనేది స్టాప్ లాస్ హిట్, సెకండ్ ట్రేడ్ అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఇక్కడ 1 లాసు 1.5,
ఇక్కడ ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇలా 2 ఇండికేటర్లు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు డెఫినెట్గా ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మంచి సెటప్స్ లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి మనం నిన్న డిస్కషన్ చేసుకున్న సప్లై డిమాండ్ గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ట్రేడు సప్లై డిమాండ్ ప్రకారం నిన్న మనం డిస్కషన్ చేసిన క్వాలిటీ జోన్స్ ప్రకారం ఇది క్వాలిటీ జోన్. ఎందుకు క్వాలిటీ జోన్ అంటే చూడండి, ర్యాలీ, బేస్ అండ్ డ్రాప్ అనేది లెగ్అవుట్ క్యాండిల్ అనేది మంచి మొమెంటం క్యాండిల్ రావడం జరిగింది. దాని వెనుకనే కాన్సిక్వెంట్గా మళ్ళీ వరుసగా 4 క్యాండిల్స్ రావడం జరిగింది. అంటే ఈ ఫోర్స్ ఆఫ్ ది మూమెంట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇది డెఫినెట్గా ఇక్కడికి ప్రైజెస్ వస్తే రియాక్షన్ అవుతాయి. ఇది ఇక్కడ కూడా ఉన్నది ఒకటి సప్లై జోన్, కానీ ఇది వ్యాలిడ్ కాదు. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బేస్ క్యాండిల్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయొద్దు. కాబట్టి చూడండి, ప్రైజెస్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చినప్పుడు చూడండి, సో మీ యొక్క స్టాప్ లాస్ ఎంత? 95, 695 అండ్ 703. ఓన్లీ నియర్లీ 10 పాయింట్స్. మీ యొక్క స్టాప్ లాస్ నియర్లీ 10 పాయింట్స్. 1:3, 10కు 3 టైమ్స్ 30 పాయింట్స్ ఈజీగా అచీవ్ కావడం జరిగింది. మీ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచే పుల్ బ్యాక్ రావడం జరిగింది కాబట్టి ఇది మీ యొక్క టార్గెట్ అవుతుంది. ఈజీగా మోర్ దెన్ 1:5 టైమ్స్ అయితే రావడం జరిగింది. ఇలా సప్లై డిమాండ్ ప్రకారం కూడా మీరు ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ క్వాలిటీ జోన్స్ దగ్గర ట్రేడ్స్ అనేది అంటే జోన్స్ అయితే డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎనీహౌ ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినప్పుడు రేపటి రోజు కోసం సపోర్ట్ రెసిస్టెన్స్ కోసం హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి 15,800 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ కొత్త హైస్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి మేబీ 1500-800 దగ్గర వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,500 దగ్గర, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 600 దగ్గర, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 400 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది, పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వేరేజ్ ఇక్కడ నెగిటివ్ ఉండడానికి అవకాశం ఉంటుందంటున్నారు, ఇక్కడ పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉంటున్నారు. కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒక కొత్త హై ఫామ్ చేసి మళ్ళీ సైడ్ వేస్ మూమెంట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైజెస్ అనేవి క్లౌడ్ పైన ట్రేడ్ అవుతూ కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతున్నాయి. ఫ్యూచర్ కుమో అనేది బుల్లిష్లో ఉంది కాబట్టి మేబీ ఇది రైజింగ్ అవుతూ ఉంది కాబట్టి కొత్త హైస్ ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నది. ఇది ఇలా రైజింగ్ అవుతున్నంతసేపు కొత్త హైస్ ఫామ్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ అలాగే బేస్ లైన్ కూడా రైజింగ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ చూద్దాం. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 15,800 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 15,450 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ
కన్వర్జేషన్ లైన్ ఉంటుంది. ఇన్ కేస్ ఇది దీని కింద ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు వస్తుంది. ఎనీహౌ ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే లేదు, ఎందుకంటే కొత్త హైస్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మేబీ ఇది ఫ్లాటనింగ్ అయినప్పుడు మాత్రమే, ఇది ఇలా ఫ్లాటనింగ్ అయినప్పుడు అలాగే బేస్ లైన్ కూడా ఫ్లాటనింగ్ అయితే ఈ ప్రైజెస్ అనేవి కన్సాలిడేషన్ డౌన్ సైడ్ రావడానికి, పుల్ బ్యాక్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అప్పటి వరకు అప్ సైడ్ ర్యాలీ కంటిన్యూ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా బులిష్నెస్ చూపెడుతుంది. ఒక నెగిటివ్ అంశం ఏంటంటే బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది. బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి కన్సాలిడేట్ అంటే పుల్ బ్యాక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ నిన్న సైడ్ వేస్లో అంటే స్టార్టింగ్ అవర్స్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఇది స్టిల్ ఇంకా ఇలానే ఫ్లాట్గా చూపెడుతుంది, ఫ్లాట్గా ఉంటుంది. రేపు కూడా అంటే మార్నింగ్ అవర్స్ తర్వాత కూడా ఇలా ఫ్లాట్గా ఉందనుకోండి, డెఫినెట్గా ప్రైజెస్ అనేవి మళ్ళీ పుల్ బ్యాక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ స్పాన్ బి కూడా ఫ్లాట్గా ఉంటుంది. స్పాన్ బి కూడా ఫ్లాట్గా ఉంటే మేబీ కొత్త హైస్ ఫామ్ అయితే కావచ్చు, మళ్ళీ ఒక 100 పాయింట్స్ అట్లా ముందుకెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రెండు తప్ప మిగతాదంతా పాజిటివ్గానే ఉన్నది. ఎనీహౌ ముందు కొత్త హైస్ ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నది. ఇది నిఫ్టీ యొక్క అనాలిసిస్. ముందుగా ఇంటర్డే పర్పస్లో బ్యాంక్ నిఫ్టీని అనాలిసిస్ చేసినప్పుడు ప్రైజెస్ అనేవి నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఇఆర్టీ సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ కాబట్టి మన వ్యూ బుల్లిష్. ప్రైజెస్ అనేవి సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది, సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. మళ్ళీ దట్టు ప్రీవియస్ డే హైకును సిపిఆర్కి మధ్యలో ఓపెన్ అయినప్పుడు సిపిఆర్కి పుల్ బ్యాక్ రావడం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇది పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో ఎలాగో 15 మినిట్స్ వరకు మనం ట్రేడ్ తీసుకోం కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మేబీ అంటే ఇది చాలా దూరంలో ఏమి ఓపెన్ కాలేదు కాబట్టి దగ్గరలోనే ఓపెన్ కావడం జరిగింది కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినప్పుడు ప్రైజెస్ అనేవి సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది కాబట్టి సిపిఆర్కు పుల్ బ్యాక్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. సో ఫస్ట్ క్యాండ్లోనే డౌన్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది, సిపిఆర్ వరకు వెళ్ళడం జరిగింది. సో ఎలాగో 15 మినిట్స్ వరకు మనం ట్రేడ్ తీసుకోం. 15 మినిట్స్ తర్వాత ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. సో ఈ సిపిఆర్ పుల్ బ్యాక్ నుంచి వచ్చి ఇక్కడ క్లోజ్ కావడం జరిగింది. మన యొక్క రిస్క్ అనేది ఇంత, రివార్డ్ అనేది ఇంత. కాబట్టి ఇది 1:1 మాత్రమే ఉన్నది, 1:1 మాత్రం ఉన్నది. ఇలాంటి సందర్భాల్లో నో ట్రేడ్, ఎలాంటి ట్రేడు తీసుకోవద్దు. మీ రిస్క్ అనేది మోర్ దెన్ 1:1.5 ఉంటేనే ట్రేడ్ తీసుకోవాలి. కాబట్టి ఇది ఈక్వల్గా ఉంది, 1:1 ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి ట్రేడ్స్ తీసుకోము. మరి ఒకవేళ R1 బ్రేక్అవుట్ అయితే R1 పైన ట్రేడ్ తీసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. సో R1 బ్రేక్అవుట్ అయింది, అది ఓన్లీ విక్ మాత్రమే అయింది, బాడీ కాలేదు కాబట్టి ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. సో ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒక పైవట్ పాయింట్స్ దగ్గర R1 దగ్గర కానీ ప్రీవియస్ డే హై దగ్గర కానీ ఇలాంటి ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే టెయిల్ అనేది ఎక్కువగా ఉండాలి. ఈ హ్యామర్ యొక్క హ్యాండ్ అనేది ఎక్కువగా ఉంటే మీరు మోర్ దెన్ ఇది 3 టైమ్స్ ఉండి ఇది ఒక 2 టైమ్స్ ఉందనుకోండి, మొత్తం 5 పార్ట్స్ విడగొట్టుకొని ఇది ఒక 3 టైమ్స్ ఉండి ఈ మొత్తం 2 టైమ్స్గా ఉంటే ఇలాంటి ట్రేడ్స్ తీసుకోండి, మీకు మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క స్టాప్ లాస్ ఇదవుతుంది, ఎంట్రీ ఇదవుతుంది. దీనికి 2 టైమ్స్, దీనికి 2 టైమ్స్ అంటే ఇక్కడ వరకు ఈజీగా రావడం జరుగుతుంది. సో ఇది మనం డిస్కషన్ చేయట్లేదు, నేను చెప్తున్నా, ఇది క్యాండిల్స్టిక్ అనాలిసిస్ని బట్టి చెప్తున్నాను. ఇలాంటి ఇన్వర్టెడ్ హ్యామర్ పర్టికులర్గా ఏదైనా ప్రైవేట్ పాయింట్స్ దగ్గర R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ ప్రీవియస్ డే హై దగ్గర కానీ వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో ఈ స్ట్రాటజీ మనం డిస్కషన్ చేయట్లేదు కాబట్టి అందుకే నేనేమి ఇక్కడ డిస్కషన్ చేయట్లేదు, క్యాండిల్స్టిక్స్ ప్రకారం చెప్తున్నా. ఇలాంటివి వచ్చినప్పుడు మీకు కానీ దానికి సిగ్నిఫికెంట్ పర్టికులర్గా ఏదైనా ఒక ప్రైవేట్ పాయింట్ దగ్గర గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పడదు మధ్యలో ఇన్ బిట్వీన్గా మధ్యలో వస్తే దానికి వాల్యూ ఉండదు. ఖచ్చితంగా ప్రైవేట్ పాయింట్స్ దగ్గర ఇలాంటివి వచ్చినప్పుడు అవి రిజెక్షన్స్ క్యాండిల్గా మనం కన్సిడర్ చేస్తూ అక్కడ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే లభిస్తుంది. సో ఎనీహౌ ఒకసారి కెమెరా ఇండికేటర్ని కూడా యూజ్ చేసి చూద్దాం, ఏదైనా ట్రేడ్ సెటప్ లభించిందో లభించలేదో తెలుస్తుంది. అకార్డింగ్ టు కెమెరా ఇండికేటర్ యూజ్ చేసినప్పుడు అయితే మనం ప్రైజెస్ అనేవి H3L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం ప్రైజెస్ అనేది L3 సైడ్ అయితే మూవ్ కావడం జరిగింది. సో ఇది సెకండ్ క్యాండిల్ లోపలే వచ్చింది కాబట్టి మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఎలాగూ 15 మినిట్స్ వరకు ట్రేడ్ తీసుకోం కాబట్టి అది ఇక్కడ వరకు రావడం జరిగింది. సో ఈ సందర్భంలో
మన యొక్క రిస్క్ అనేది ఇంత అవుతుంది, రివార్డ్ అనేది ఇంత అవుతుంది. సో కాబట్టి ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము, ట్రేడ్ ఇనిషియేట్ చేయొద్దు, చేయలేదు కూడా, చేయొద్దు కూడా. సో ఎప్పుడైతే ప్రైజెస్ అనేవి మళ్ళీ ఇలా డౌన్ సైడ్ వచ్చింది అంటే ఇక్కడ రిజెక్షన్స్ వచ్చింది, ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది, మీ యొక్క టార్గెట్ ఇది అవుతుంది. సో ఫస్ట్ ట్రేడ్లో మీ యొక్క స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ఎవరైనా అంటే ఈ కెమెరా ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే ఫస్ట్ ట్రేడ్లో స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో సెకండ్ ట్రేడ్ చూడండి, ఒకవేళ సెకండ్ ట్రేడ్ని కన్సిడర్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక రిజెక్షన్స్ రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, మీ యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ లేదా L3 మన యొక్క టార్గెట్. ఇది మోర్ దెన్ 1:3 అయితే రావడం జరిగింది. సో ఇక్కడ లాస్ అయిన 1% అనేది ఇక్కడ మీకు గెయిన్ కావడం జరిగింది. ఓవరాల్గా మీరు 2 టైమ్స్ ప్రాఫిట్లోనే ఉండడం జరిగింది. ఇలా అంటే మీరు ఫస్ట్ ట్రేడ్ తీసుకునేటప్పుడు రిస్క్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. రిస్క్ అనేది మీకు ఫేవర్గా ఉంటేనే ట్రేడ్ తీసుకోండి, లేకపోతే ట్రేడ్ తీసుకోవద్దు. సో ఇలాంటి ఒక ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయినా ఇంకొక ట్రేడ్ మీకు ప్రాఫిట్ తేవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో రిస్క్ లేకుండా అంటే మీరు రిస్క్ డిఫైన్ చేయకుండా ట్రేడ్ చేయకూడదు. అంటే ట్రేడ్ చేస్తే అది స్టాప్ లాస్ హిట్ కావడం, స్టాప్ లాస్ కాదు అసలు, మీకు స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుందో తెలియనప్పుడు మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతారు. మీరు స్టాప్ లాస్ ఫిక్స్డ్గా పెట్టుకున్నట్టయితే అంటే ఈ 1:2 కానీ 1:3 కానీ మీరు స్టాప్ లాస్ను మెయింటైన్ చేసినట్టయితే మీకు ఎమోషన్స్ అనేది కంట్రోల్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, లేదంటే టార్గెట్ హిట్ అవుతుందని చెప్పి మనం కాన్ఫిడెన్స్గా ఉండడానికైతే అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంలో కెమెరాలో ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది, రెండోది ప్రాఫిట్ రావడం జరిగింది. అకార్డింగ్ టు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం నో ట్రేడ్ మనకు. ఎనీహౌ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది $36,500 దగ్గర ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. 35,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఓవరాల్ సీనరీ మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తుంది. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయిన లెవెల్ వచ్చేసి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఇక్కడ. కాబట్టి 34,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సీనరీని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ మిక్స్డ్ ట్రెండ్ అయితే ఉన్నది. పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ జరిగింది, ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి మనం ఏమీ కంక్లూడ్ చేయరాదు. సో అప్పుడు ఆ సందర్భంలో కాల్ని పరిగణలోకి తీసుకుంటే కాల్లో నెగిటివ్ ఉంది కాబట్టి ఓవరాల్గా డౌన్ సైడ్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాలాన్ని చూసినప్పుడు కూడా ఇవి సిగ్నిఫికెంట్గా తక్కువ బిల్డప్ అవుతున్నాయి, ఇవి ఎక్కువ బిల్డప్ అవుతున్నాయి. అంటే కాల్ సెల్లర్ అనే వ్యక్తి అగ్రెసివ్గా ఉన్నాడు, కాబట్టి మేబీ రేపు డౌన్ ట్రెండ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్స్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ కేస్ ఈ కన్వర్జేషన్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఈ 35,107 అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 34,000 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో 35,000 అనేది స్ట్రాంగ్ సపోర్టు. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫర్దర్గా 34,000 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ అప్ సైడ్ వెళ్తే ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. 36,000 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అయితే 36,000 వరకు వెళ్తుంది. 36,000 రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది, 35,000 అనేది సపోర్ట్ లాగా పనిచేస్తుంది. ఇన్ కేస్ ఈ రెండు బ్రేక్అవుట్ అయితే
35,000 అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయితే ఈ 6,000 అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ 36,500 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. అలాగే ఫ్యూచర్ కూమో చూసినప్పుడు ఫ్యూచర్ కూమో అనేది రైజింగ్ అవుతా ఉంది. మేబీ ఈ 36,000 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. సరే అవలీలో కూడా చూద్దాం. అవలీలో చూసినప్పుడు మనకు ఫ్యూచర్ కూమోన్ అయితే బుల్లిష్లో ఉన్నది. ప్రైజెస్ అనేవి బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ క్లౌడ్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే ఫర్దర్గా మళ్ళీ ఇక్కడ నుంచి ఒకవేళ ఇక్కడే ఓపెన్ అయింది అనుకోండి, రేపు కొంచెం జూమ్ చేస్తాను 1 సెకండ్. ప్రైజెస్ అనేవి ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇక్కడే ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ను ఫేస్ చేస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా 35,450 దగ్గర ఉన్నది. ఈ రెసిస్టెన్స్ను ఫేస్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది. విత్ ఇన్ ద క్లౌడ్లోకి వచ్చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 35,100 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయ్యి లేదా గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు అంటే ఇక్కడ కూడా ఒక చిన్న రెసిస్టెన్స్ అయితే ఉన్నది. సో దీన్ని వదిలేసినా కూడా ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 35,800 దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సినారియో కాబట్టి ఈ లెవెల్స్ని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఒకటి సప్లై జోన్ కూడా ఉన్నది చూడండి. కాబట్టి ఆల్రెడీ ఇది గతంలో ఉన్న సప్లై జోన్ తోటి ఒకసారి మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది కాబట్టి మేబీ ఇక్కడికి ప్రైజెస్ ఇక్కడికి వచ్చినప్పుడు రియాక్షన్ అవుతే డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్స్ని ఒక్కసారి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అలాగే ఇంటర్డే పర్పస్లో ఈ స్టాక్స్ని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.